డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. మీరు చాలా క్లోజ్గా ఆర్థిక పరిస్థితులను మీరు అధ్యయనం చేసినారు. ఎట్లుంది అంటే నిన్నటి కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ అంశం ఏదైతే ఉందో ఇప్పుడంతా రాష్ట్రంలో హాట్ టాపిక్ నడుస్తుంది. దీని మీద ఏం చెప్తారు మీరు డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా? అంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా అనేది మాకు అనుమానం వస్తుంది. వాస్తవంగా ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి తీరు చూస్తే అప్రజాస్వామికం, అదొక క్రిమినల్ యాక్టివిటీ. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుల ఫోన్లే కాకుండా హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు, మిగతా అధికారుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు, వ్యాపారవేత్తల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు అనేకంగా టీవీలలో వార్తలు వచ్చినాయి, పేపర్లలో వార్తలు వచ్చినాయి. విచారణ పేరు మీద సంవత్సరాల తరబడి విచారణ చేస్తే దోషులకు శిక్షలు ఖరారు ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు మాకు అనుమానం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ పిల్ల కాంగ్రెస్ టీఆర్ఎస్ కంట్రోల్లో రాకుంటే ఢిల్లీలో ఉన్నటువంటి తల్లి కాంగ్రెస్ని మేనేజ్ చేసిండ్రు. అందుకొరకే నోటీసులతో సరిపెట్టి ఈ ప్రజల్లో ఒక చర్చ పెట్టి వాళ్ళ పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టు మాకు అనుమానం వస్తూ ఉంది.